My God, what happened? Enemy has suddenly attacked us from unexpected zone. Tiger Pass, sir. Give me permission. I take charge, sir. Listen to me. We have to stop this mission. हम अब और जवानों को खो नहीं सकते. शहीद जवानों के वीर बलिदान को बेमतलब नहीं होने दूंगा. Yes, sir. I'm taking charge. హలో గైస్, అందరికీ నమస్కారం. నా పేరు పార్థసారథి అండ్ నేను మా పెరట్లో పెంచుకుంటున్న టైగర్ గాడు నన్ను ముద్దుగా పాస్తా అని పిలుస్తాడు. ఎప్పటి నుంచో మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదావరా అని వాడుతూ అంటే నీకేమో ఎడిటింగ్ రాదు, నాకేమో మాట్లాడడం రాదు, మనమేం ఛానల్ పెడతావరా అని నన్ను ట్రోల్ చేస్తూ ఉంటాడు. ఏరా టైగర్, మాట్లాడరా. సాయిరామ్. హాయ్, అందరికీ నమస్కారం. ఒరే, నేను పబ్లిక్ గా మాట్లాడలేనని తెలిసి ఛానల్ పెట్టి మరీ ఎలా ఇరికించావేంట్రా? అయినా ఫస్ట్ వీడియోలో నాకు మాట్లాడడం రాదు, నీకు ఎడిటింగ్ రాదు అని చెప్పాలా? చూసిన వాళ్ళ సగం ఈ పాటికే స్కిప్ చేసిపోయి ఉంటారు. ఫోన్లేరా, దేనికైనా ఒక స్టార్ట్ అనేది ఉంటది. మన టైం హీరో స్టార్ట్ అయింది అనుకో, మెల్లగా ఇంప్రూవ్ అవుతాంలే. మరి లేట్ చేయకుండా మిగతా సగం మంది స్కిప్ చేసే లోపు ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఏడ్సావులే. సో గైస్, ఈ రోజు మన టైగర్ పాస్తా ఛానల్లో ఇది మన ఫస్ట్ వీడియో. మరి ఇంకో వారంలో రాబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి ముందు ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఈ మూవీకి రిలేటెడ్ అయిన మార్వెల్ మూవీస్ కానీ షోస్ కానీ ఇంకా చూడకపోతే మరి బ్రాండ్ న్యూ డే మూవీకి వెళ్లే ముందు వాటిని కవర్ చేద్దామని అనుకునే వాళ్ళకి ఈ వీడియో. ఇంక ఈ వీడియోలో చెప్పిన షోస్ సిరీస్ ఈ వారంలో మీరు చూసేస్తే థియేటర్లో ఎవరికైనా కొత్తోడు కనిపిస్తే నటించే పని లేదు, మనస్ఫూర్తిగా అరిచేయచ్చు. కరెక్ట్ రా టైగర్, లాస్ట్ టైం నో వే హోమ్ మూవీకి మార్వెల్ మూవీస్ అన్ని చూసేసామని ధీమాతో వెళ్ళాను రా. ఇంకా మూవీ మధ్యలో బ్లైండ్ లాయర్ వచ్చేసరికి అందరూ ఓ తెగర్ చేస్తున్నారు. వాడు ఎవడో కూడా నాకు తెలియదు. మరి చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే బాగోదని చెప్పి నేను కూడా గుంపులో గోవిందలో అరిస్తాను. మరి అదే, మరి ఇప్పుడు మార్వెల్ మూవీస్ అంటే ఓన్లీ ఎంసీయూ మూవీసే కాదు, అటు పక్క సోనీ వాళ్ళ మూవీస్, ఇటు పక్క ఎక్స్మెన్ ఫ్రాంచైజ్ మూవీస్ అన్ని కలిపేశారు. ఇక డూమ్స్ డే ముందు చూడాల్సిన మూవీస్ లిస్ట్ ఎంత ఉంటుందో నీ ఓకే వదిలేస్తున్నారా? సర్లేరా, డూమ్స్ డేకి ఇంకా టైం ఉంది కదా. కానీ ఇప్పుడు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఇంకా 1 వీకే ఉంది. మరి ఇంక నువ్వు లిస్ట్ ఏదో చెప్తే ఇంకా మూవీస్ చూసేస్తాం. మరి నేను లిస్ట్ చెప్పిన తర్వాత కంగారు పడుకో, ఎందుకంటే బ్రాండ్ న్యూ డేకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 19 సినిమాలు, 2 సిరీస్ అండ్ ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ కనెక్ట్ అయి ఉన్నాయి. రే టైగర్, ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగింది స్పైడర్ మ్యాన్ కి సంబంధించిన మూవీస్ లిస్ట్ రా, మొత్తం మార్వెల్ మూవీస్ గురించి అడగలేదు. నీకు షుగర్ ఎక్కువ ఈ మాట అంటావని ముందే చెప్పాను, కంగారు పడద్దని. నేను చెప్పింది స్పైడర్ మ్యాన్ రిలేటెడ్ లిస్టే, మొత్తం మార్వెల్ మూవీస్ ఏం చెప్పలేదు. ఎందుకంటే బ్రాండ్ న్యూ డేకి సోనీ మూవీస్, మార్వెల్ మూవీస్ అన్ని కలుపుకుంటే టోటల్ గా 19 మూవీస్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నాయి. మరి నేను ఆర్డర్ ప్రకారం లిస్ట్ చెప్తాను, లెక్కెట్టుకో. చిన్నప్పుడు మనం చూసిన టోబీ మెగ్వైర్ కి సంబంధించి 3 స్పైడర్ మ్యాన్ మూవీస్, స్పైడర్ మ్యాన్ 1, 2, 3. ఆ తర్వాత ఆండ్రూ గార్ఫీల్డ్ కి సంబంధించి అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2. ఇంక ఇప్పుడు మన టామ్ బయ్య డెబ్యూ చేసిన మూవీ క్యాప్టెన్ అమెరికా సివిల్ వార్. ఆ తర్వాత మన టామ్ బయ్య సోలో మూవీ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ దిగింది. ఇంక ఈ గ్యాప్ లో సోనీ వాడు ఇంకా డబ్బులు పిండుకోవడానికి స్పైడర్ మ్యాన్ కాదు, స్పైడర్ మ్యాన్ విలన్స్ కూడా వాడేసుకుందాం అనుకుంటాడు. కావాలని ఒక సపరేట్ యూనివర్స్ క్రియేట్ చేసి చాలా కాన్ఫిడెంట్ గా 2018 లో వెనమ్ అనే మూవీ దింపుతాడు. ఇంకా అది బ్లాక్ బస్టర్ అయ్యేసరికి మనోడు కాగలేదు, పెద్ద స్లేట్ వేసుకుని ఇంకా మూవీస్ దింపుతానే ఉన్నాడు. అండ్ ఈ గ్యాప్ లో మన టామ్ బయ్య అవెంజర్స్ మూవీస్ లో కూడా డెబ్యూ చేసేస్తాడు. అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, 2 అవెంజర్స్ మూవీల్లో వస్తాడు. ఇంకా అక్కడతో అయిపోలేదు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సీక్వెల్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ అని 2వ మూవీ దింపుతారు టామ్ బయ్యది. ఇంకా మన మాస్టర్ మైండ్ సోనీ గాడు వెనమ్ కూడా సీక్వెల్ దింపుతాడు, వెనమ్ లెట్ దేర్ బి కార్నేజ్ అని. కానీ అనుకున్నంత సక్సెస్ అయిపోయినా పర్వాలేదు, మూవీ అయితే చూడొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. దీని గురించి నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. సో దీంతో మొత్తం 13 మూవీస్ అయ్యాయి. ఇంకో 2 మూవీస్ ఉంటాయి, దాన్ని మీరు పొరపాటు మర్చిపోతే మిస్ అయినట్టే. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయ్యి ఉండి ఈ మూవీస్ తప్పకుండా చూడాలి. అదే స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్, స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్. ఇవి కూడా మన మార్వెల్ యూనివర్స్ కి, సోనీ యూనివర్స్ కి కనెక్ట్ అయిన మూవీసే. బాబోయ్, ఏంట్రా టైగర్ ఎన్ని ఉన్నాయి? చూడడానికి కొంచెం తక్కువే అనుకున్నాను రా, కాకపోతే లిస్ట్ మొత్తం లెక్క పెట్టుకుంటే ఎన్ని మూవీస్ వచ్చాయి? అవును, నువ్వు మరి 19 మూవీస్ అన్నావు కదా, మరి 15 మూవీసే చెప్పావేంటి? దయచేసి చివరి 4 అడగద్దురా, ఎందుకంటే ఆ మూవీస్ ని చూసిన తర్వాత నీ మూవీకి వెళ్ళే ఇంట్రెస్ట్ పోతుంది. చెప్పాను కదా, మన మాస్టర్ మైండ్ సోనీ గాడు పెద్ద స్లేట్ వేసుకుని స్పైడర్ మ్యాన్ విలన్స్ మీద మూవీస్ దింపుతాడని. సో నో వే హోమ్ తర్వాత మొత్తం 4 మూవీస్ దింపుతాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం. డైరెక్ట్ గా ఇది ఆడియన్స్ మీద రివెంజ్ అనే చెప్పాలి. మనోడు సోలోగా వాడు ఓన్ యూనివర్స్ లో ఈ మూవీస్ తీసుకొని దానికి వచ్చిన లాస్లన్నీ మళ్ళీ మార్వెల్ తో కొలాబరేట్ అయ్యి స్పైడర్ మ్యాన్ మూవీస్ ద్వారా తీర్చుకుంటాడు. నీకు ఆ లిస్ట్ కూడా కావాలంటే చెప్తా విను. 2022లో మార్బిస్ అనే కళాఖండం దిగింది, 2024లో మేడం వెబ్, 2024లో వెనమ్ ద లాస్ట్ డాన్స్. నువ్వేమైనా అటెంప్ట్ చేయాలనుకుంటే అది ఈ మూవీయే. ఈ మూవీ చూసి మిగతా 3 ముట్టద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మాస్టర్ పీస్ క్రేవెన్ ద హంటర్. అవి నేను వదిలేసిన మిగతా 4 మూవీలు. నేను ఇందాక చెప్పినట్లు నువ్వేమైనా ట్రై చేయాలనుకుంటే వెనమ్ ద లాస్ట్ డాన్స్ మూవీ ఒకటే ట్రై చేయి, మిగతా 3 దయచేసి ముట్టద్దు. రే టైగర్, నువ్వేమనుకోకపోతే నేను ఇందులో మేడం వెబ్ అనే మూవీని 2 సార్లు చూసాను రా. మూవీ ప్లాట్ చాలా బాగుంటుంది. నాకెందుకు తెలీదు, మూవీ ప్లాటే కదా, నేను చూశాను, చాలా బాగుంటది మూవీ ప్లాట్.
అయినా ఈ సోనీ వాడికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందిరా? ఎన్ని మూవీస్ తీశాడు? అదే కదా, డీసీ వాళ్ళు బ్యాట్ పెన్ విలన్స్ పట్టుకొని మంచి మంచి మూవీస్ తీస్తుంటే మనోడు కూడా జోగర్ రేంజ్ లో మూవీస్ తీసేద్దాం అనుకున్నాడేమో. కానీ ఓ విధంగా వెనం ఫస్ట్ మూవీ చాలా బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ వెనం మూవీ మెహర్నోలం తీసిన బిల్లా రేంజ్ లో ఉంటే లాస్ట్ 4 మూవీలు బోలశంకర్ రేంజ్ కి వచ్చేసాయి. మరి వీడు తీసిన కళాఖండాల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ రోజంతా సరిపోదు. కాబట్టి సపరేట్ గా మనం ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అది సరే గానీ నువ్వు ఇంకా 2 సిరీస్ ఉన్నాయన్నావు కదా! మరి అవేంటి? ఇంకే సిరీస్ మన బ్లైండ్ లా డేర్ డెవిల్ దినా ఇంకా పనిషర్ది. ఈ మూవీలో అయితే పనిషర్ గ్యారంటీ ఉంటాడు. కాబట్టి పనిషర్ సిరీస్ ని గ్యారంటీ చూడాల్సిందే. లేదంటే మార్వెల్లో మొన్న స్పెషల్ ప్రెజెంటేషన్ అని చెప్పి పనిషర్ మీద ఒక 40 మినిట్స్ మూవీ లాంటివి తీశారు. కావాలంటే డిజ్నీ హాట్స్టార్ లో ఉంది, దాన్ని కూడా చూడు. మూవీలో పనిషర్ అయితే ఉన్నాడు, మరి డేర్ డెవిల్ ఉంటాడా లేదా గ్యారంటీ అయితే లేదు. సో మొత్తం ఒక రౌండ్ వేసేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఆర్డర్ ని ఫాలో అయిపోండి. మాక్సిమం మీకు డేర్ డెవిల్ సిరీస్ చూడాలంటే చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఈ వారంలో చూడాలంటే ఇంపాసిబుల్. కాబట్టి డేర్ డెవిల్ సిరీస్ ని స్కిప్ చేసేయండి. అలా కాదురా టైగరు. ఇప్పుడు 19 సినిమాలంటే నేను బిజీరా. అన్నీ ఎలా చూస్తా? అందుకే మరి 19 సినిమాలు ఏవి బాగా ఇంపార్టెంట్ అవి చెప్తా. అవి మట్టుగా ఒకసారి చూసుకొని వెళ్ళిపోతే చాలు, మూవీని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ లిస్ట్ ఏదో చెప్పురా బాబు. ఫస్ట్ ఇన్ స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్. ఇక్కడే కదా మన టామ్ బాయ్ అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది సోలో మూవీ కింద. ఇందులోనే మన స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్స్, లవ్ ఇంట్రెస్ట్, విలన్స్ అందరూ ఉండేది. కాబట్టి స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ తప్పకుండా చూడాలి. దీని తర్వాత స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ డైరెక్ట్ గా చూసేయడమే. మధ్యలో ఫార్ ఫ్రమ్ హోమ్ అనే మూవీ ఉంటది. సో ఇది మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఫస్ట్ మూవీలో సైడ్ క్యారెక్టర్ ఉండే ఎంజే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ అయిపోద్ది. అండ్ విలన్ గాడేమో లాస్ట్ లో పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని ప్రపంచం మొత్తం చెప్పేస్తాడు. ఇవే ఈ మూవీలో మేజర్ 2 పాయింట్లు. కాబట్టి మీకు టైం లేకపోతే డైరెక్ట్ గా నో వే హోమ్ చూసేయండి ఫస్ట్ మూవీ తర్వాత. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఎండింగ్ లో ఏదైతే జరిగిందో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు దిగబోయే మూవీ ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో పనిషర్ కూడా ఉంటాడు. కాబట్టి మీకు సిరీస్ చూడడానికి టైం లేకపోతే నేను చెప్పిన పనిషర్ 1 లాస్ట్ స్కిల్ స్పెషల్ ప్రెజెంటేషన్ మూవీని చూసేయండి. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. మరి మీరు బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లో చూసిన స్కార్పియన్ ఫస్ట్ మూవీకి సంబంధించినోడు. ఈ మూవీలో మన పీటర్ పార్కర్ స్టోరీ ఏదైతే ఉందో అది నో వే హోమ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏది చూడకపోయినా నో వే హోమ్ ఒకసారి చూసి ఈ మూవీని చూడండి. సో ఇవి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ముందు చూడాల్సిన మూవీస్ సిరీస్. చాలురా టైగరు. ఇంక నేను రెచ్చిపోతా. మరి నాకున్న టైంని మేనేజ్ చేసుకొని ఎన్ని చూడాలని చూసేస్తా. మరి అదే ఈ మూవీకి అయితే ఇలా అయిపోయింది. నెక్స్ట్ మనం ఎవెంజర్స్ డూమ్స్డే తీస్తుంది కదా, దాని ముందు చాలా మూవీస్ చూడాలి. మరి దాని ముందు ఎన్ని మూవీస్ చూడాలో ఒక వాచ్ ఆర్డర్ పెడదారా పాస్తా, ఏమంటావు? ఇంకెందుకు లేటు? బ్రాండ్ న్యూ డే అయిన తర్వాత ఇంకా ఆ పనిలోనే ఉందాం. సో గైస్, అది ఈ రోజు వీడియో. మరి ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మరి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. ఇంకా మూవీస్ కి, సిరీస్ కి సంబంధించి పిచ్ మీటింగ్స్, రివ్యూస్, ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. మరి ఇంకా సబ్స్క్రైబ్ బటన్ మీద స్పైడర్ మ్యాన్ లో వెబ్ వేసేయండి. ఇంక మేము ఆ వీడియోస్ పనిలో ఉంటాం. మరి వారం స్పైడర్ మ్యాన్ మూవీ అయిన తర్వాత రివ్యూ వీడియోలో కలుద్దాం. ఏరా టైగరు, నువ్వేమైనా మాట్లాడతావా? ఇంకేం లేటు, ఈ వీకెండ్ అందరూ మూవీ వెళ్ళిపోండి. అసలే డైరెక్టర్ మార్వెల్ శాంక్చి మూవీ తీసిన డైరెక్టర్. ఫైట్ కొరియోగ్రఫీ అంతా జాకీ చాన్ మూవీ రేంజ్ లో ఉంటది. ఈసారి సూటు, వెబ్ స్వింగింగ్ సీన్స్ అన్ని చాలా ఫోకస్ చేసి మరి తీసారంట. మూవీ ఎలా ఉన్నా రుద్దితే రక్తం రావాలి. స్పైడర్ మ్యాన్ అంత ఫ్యానిజం చేయాలి మరి. అన్ని రికార్డులు బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసేయాలి మరి. ఏరా టైగరు, మాటలు రావని చెప్పి ఇన్ని మాట్లాడేసావరా ఫస్ట్ వీడియోకే? మరి నా మాటల సంగతి అయిపోయింది, నీ ఎడిటింగ్ సంగతి ఏంటో చూడు. సో గైస్, మరి పాస్తా కానీ అమీర్పేట కోచింగ్ సెంటర్ తీసుకెళ్తున్నా ఎడిటింగ్ గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.